తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు మార్నింగ్ న్యూస్ లో పెద్దగా వార్తలు అయితే లేనట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే లోక్సభని టార్గెట్ చేస్తూ, పార్లమెంట్ ఎన్నికలని టార్గెట్ చేస్తూ V6 వెలుగు పేపర్ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, మేడిగడ్డ చుట్టూ రాజకీయాన్ని తిప్పే ఆలోచన చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా నాశనం అయిపోయింది, దానివల్ల వేల కోట్ల రూపాయలు ఆగమైపోయినాయి అని అది గత ప్రభుత్వానికి దాన్ని అంటగట్టి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు తెలివిగా ఒక డ్రామానైతే మేడిగడ్డ చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటిని వేరువేరుగా చూడవలసిన అవకాశం లేదు. వాళ్ళు ఇద్దరు ఒక ఒప్పందం ప్రకారమే ఇక్కడ కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నేలమట్టం చేసి మన ఇద్దరమే ఉండాలి ఈ దేశవ్యాప్తంగా అని ఇటు కాంగ్రెస్, బీజేపీ కుట్ర వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం వార్తల్లోకి పోతే కూడా అలాంటి వార్తలనే ఈ చీకటి పేపరు, ఈ ఈనాడు పేపరు, ఈ ఆంధ్రజ్యోతి పేపరు రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. వాటిని ఒకసారి వివరించే ప్రయత్నం కూడా చేస్తా.